ఒకప్పుడు జోబులో 2000 రూపాయల నోటుంటే పెద్ద నోటు అనేవారు. కానీ 2023లో ఆ నోటును చెలామణి నుంచి వెనక్కి తీసుకోవడంతో ఇదిక పనికిరాదా అనే సందేహం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఇప్పుడు అదే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్లారిటీ ఇచ్చింది. మీ దగ్గర ఇప్పటికీ 2000 రూపాయల నోటు ఉందా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నోటు ఇప్పటికీ లీగల్ టెండర్ గానే ఉందని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది. అయితే దాన్ని ఎలా మార్చుకోవాలి? ఎక్కడ జమ చేయాలి? పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపొచ్చా? అసలు ఇప్పటి వరకు ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రకటించి 3 ఏళ్లుగా వస్తున్నా ఇప్పటికీ కొంతమంది ఇళ్లల్లో, లాకర్లలో, పాత బ్యాగుల్లో ఈ నోట్లు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మందిలో ఇవి ఇక చెల్లవా అనే సందేహం ఉంది. అలాంటి వారందరికీ ఆర్బీఐ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది కూడా. 2000 రూపాయల నోట్లు ఇప్పటికీ పూర్తిగా చట్టబద్ధమైన కరెన్సీయేనని మరోసారి స్పష్టం చేసింది. అసలు 2023 మే 19న ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అయితే అది డిమానిటైజేషన్ కాదు. అంటే ఈ నోట్లను చెల్లుబాటు కాకుండా చేయలేదు. కేవలం చెలామణి నుంచి మాత్రమే వెనక్కి తీసుకుంది. అందుకే ఇప్పటికీ ఇవి లీగల్ టెండర్ గానే కొనసాగుతున్నాయని ఆర్బీఐ చెప్తుంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2023 మేలో ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు మార్కెట్లో 3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే తాజా గణాంకాల ప్రకారం వాటిలో 98% పైగా నోట్లు ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ప్రస్తుతం చాలా స్వల్ప మొత్తంలో మాత్రమే ప్రజల వద్ద మిగిలున్నాయి. అయితే మీ దగ్గర ఇప్పటికీ 2000 రూపాయల నోటుంటే ఏం చేయాలి అంటే, ఇందుకు మొదటి మార్గం ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి వెళ్ళడం. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసెస్లో ఏదైనా ఒక కార్యాలయానికి వెళ్లి నోట్ను జమ చేయొచ్చు. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును జమ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇక రెండో మార్గం వచ్చేసి పోస్ట్ ఆఫీస్. దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా 2000 నోటును నేరుగా ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి పంపించవచ్చు. అవసరమైన వివరాలతో పంపితే నోట్లు పరిశీలించిన తర్వాత ఆ మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీంతో ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. 2023 అక్టోబర్ 7 వరకు సాధారణ బ్యాంకు శాఖలో ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉండేది. ఆ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు సాధారణ బ్యాంక్ బ్రాంచుల్లో ఎక్స్చేంజ్ సౌకర్యం లేదు. ప్రస్తుతం ఆర్బీఐ ఇష్యూ ఆఫీసెస్ లేదా ఇండియా పోస్ట్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇక చాలా మంది అడిగే మరో ప్రశ్న, 2000 నోటుతో షాపులో చెల్లించొచ్చా? ఎందుకు అంటే ఈ నోటు ఇప్పటికీ కూడా లీగల్ టెండర్ గానే ఉంది కాబట్టి. పెద్ద నోటు తీసుకోవడానికి ఆసక్తిని చూపించకపోవచ్చు. అందుకే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేరుగా ఆర్బీఐ విధానం ద్వారా జమ చేయడం ఉత్తమ మార్గం అని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, లక్నో, నాగ్పూర్, పాట్నా, తిరువనంతపురం సహా మొత్తం 19 కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో పాత అల్మారాలోనో, లాకర్లోనో, ఏదైనా బ్యాగ్లోనో ఇంకా 2000 రూపాయల నోటు దాచిపెట్టుంటే అది పనికిరాదని మాత్రం అసలు అనుకోవద్దు. ఆ నోట్ ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉంది. అయితే ఆలస్యం చేయకుండా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసెస్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడం చాలా ఉత్తమం. మొత్తానికి 2000 నోటు చెల్లదు అనేది అపోహ మాత్రమే. చెల్లుతుంది, బట్ నిర్ణీత విధానంలో మార్చుకోవాలి అనేదే ఆర్బీఐ తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.